హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్ శారదతో కలిసి సౌభాగ్యవ్రతం జరిపిస్తున్నారు అని తెలుసుకున్న తార అదంతా వీడియో షూట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ వీడియోని గగన్ గారికి చూపిస్తాను. అప్పుడు వాళ్ళమ్మపై ఆయనకి అసహ్యం కలుగుతుంది. నా కోరిక ఒక్కటే, గగన్ గారి జీవితంలో నుండి అత్తయ్య, ఆ భూమి ఇద్దరూ వెళ్ళిపోవాలి అని. ఇంకా కృష్ణప్రసాద్ శారద కలిసి వ్రతం చేస్తుంటే అదంతా వీడియో తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తార. ఇది ఇలా ఉండగా నక్షత్ర అదే విషయాన్ని కృష్ణప్రసాద్ శారదతో కలిసి వ్రతం చేస్తున్నారని చెప్పేసరికి అక్కడికి వచ్చి అపూర్వ అండ్ మీరా ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఒక్కసారిగా హారతిని చేత్తో తోసేస్తుంది మీరా. అందరూ షాక్లో ఉండిపోతారు. పాపం వణికిపోతూ ఉంటుంది శారద. ఏంటే, ఏం మాయ చేసావు మళ్ళీ అనుకున్నా, కలసంలో మంటలు వచ్చాయి ఏంటా అని అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది, ఇదంతా నువ్వే చేసావు కదా. కావాలనే నాతో వ్రతం జరగకుండా నీతో వ్రతం జరగాలనే ఇదంతా చేసావు కదా, ఎంత ధైర్యం నీకు అని చెప్పి మీరా అలా శారదని కొట్టబోతుంటే గట్టిగా ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఎవరిదో కాదు, భూమిది. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. నీకు తెలీదు భూమి, నీకు తెలీదు. వీళ్ళు ఎప్పుడూ ఇంతే, ఇలాగే నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు అని అంటుంది మీరా. ఆపండి అత్తయ్య, ఆపండి. ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేశారు అత్తయ్య? చిన్నప్పుడే ప్రేమించి కృష్ణప్రసాద్ మావయ్యని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నారు. కానీ అనుకోకుండా ఒక గ్రహం వల్ల, ఒక్క పీడ వల్ల అని అపూర్వం చూసి అనుకోని పరిస్థితిలో మీ మెల్లో తాళి కట్టాల్సి వచ్చింది. అప్పటి నుండి వాళ్ళు ఒక్క కంప్లైంట్ అయినా ఇచ్చారా? పోనీ వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోలు చూపించి ఈయన నాకు అన్యాయం చేశాడు, ఈయన్ని మీరు జైల్లో పెట్టండి అని శారద అత్తయ్య ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, మీ ఇల్లు మొత్తం వెళ్ళి జైల్లో కూర్చోవలసి వస్తుంది. కానీ ఇన్నేళ్ళుగా ఆవిడ పని చేసిందా? చేయలేదు. ఎందుకు? మావయ్య తనతో ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండాలని, మీ జీవితాన్ని నాశనం చేయకూడదని. మీరు చేస్తున్న పాపాలకి శారద అత్తయ్య కాళ్ళు కడిగి మీ నెత్తి మీద చల్లుకున్నా ఆవిడ లాంటి మనస్తత్వం మీకు వచ్చే జన్మలో కూడా రాదు. భరిస్తుంది కదా అని ఎంత 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 ఆవిడ్ని తొక్కేద్దామని ట్రై చేస్తారు. తప్పత్తయ్య, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. చూడండి, కలశంలో మంటలొచ్చేలా చేసింది నేను. ఎందుకంటే ముందే కృష్ణప్రసాద్ మావయ్య శారద అత్తయ్యకి మాట ఇచ్చారు కాబట్టే నేను అలా చేశాను. ఇదంతా తప్పు నాది కాబట్టి ఏమేనంటే నన్ననండి, అంతేకాని ఇంకొకసారి శారద అత్తయ్యకి అవమానం జరిపించాలనుకున్నా, శారద అత్తయ్యని ఏమైనా అన్నా చూస్తూ ఊరుకోను. అత్తయ్య, మీరు వెళ్ళండి అత్తయ్య, ఎవరు ఏం చేస్తారో నేను చూస్తాను అనేసరికి పాపం శారద ఏడుస్తూ, అయినా నా హారతి ఆగిపోయింది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కింద పడిన హారతి పాపం వెలుగుతూ ఉంటుంది. ఎంత అయినా సరే ఇంకా అది వెలుగుతూనే ఉంది, అది పవిత్రత అంటే అని చెప్పి ఇంకా అలా పాపం హారతికి నమస్కారం పెట్టుకొని కృష్ణప్రసాద్ కాళ్ళు మొక్కి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద. ఇదంతా నా వల్లేనమ్మా, నా వల్లే ఛ అని కృష్ణప్రసాద్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. భూమి ఇన్స్పెక్టర్ని మీట్ అవ్వడానికి వస్తుంది. ఇన్స్పెక్టర్ని మీట్ అవుతుంది. ఇంకా అదంతా అపూర్వ దూరం నుండి గమనిస్తూ ఉంటుంది. మీరు చెప్పింది నిజమే మేడం, ఇదిగో ఈ అపూర్వ గారే ఇదంతా చేశారు. నిజంగా ఆవిడ ఇంత దుర్మార్గురాలని అనుకోలేదు. బ్రేస్లెట్ ఖచ్చితంగా అక్కడ ఉంది అంటే ఆవిడ అక్కడ ఉంది అని మనం నిరూపించవచ్చు అని అంటారు. ఉంది అని నిరూపిస్తే మాత్రం మా నాన్న ఈ కేసుని ఈజీగా తీసుకోరు సార్. ఖచ్చితంగా పక్కా సాక్ష్యాలతో అపూర్వ ఇదంతా చేయిస్తుంది అని మా నాన్నకి తెలిసేలా చేయాలి. అప్పుడే ఆ అపూర్వ పాపం పండుతుంది అని అంటారు. ఇంత క్లూ దొరికింది, ఇంకొక క్లూ దొరకదా? ఖచ్చితంగా దొరుకుతుంది భూమి గారు, మీరేమీ కంగారు పడకండి అని భూమి దగ్గర నుండి వెళ్ళిపోతారు సిఐ. ఇదంతా గమనిస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. వీడిని మామూలుగా కాదు, వేరేగా డీల్ చేయాలి అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ దగ్గరికి తార వస్తుంది. వచ్చి గగన్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి గగన్ గారు అని అంటుంది. తార, యాక్చువల్లీ నాకు కొంచెం వర్క్. అయ్యో, నేను చెప్పేది వింటే ఉన్న పలంగా మీ వర్క్స్ అని పక్కన పెట్టేస్తారు గగన్ గారు.
ఎందుకంటే నేను మీ అమ్మగారి గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అని అంటుంది. ఏ వాట్? మా అమ్మ గురించా? మా అమ్మ గురించి చెప్పడానికి ఏముంటుంది అని అంటారు. ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది అని వీడియో చూపిస్తారు. వీడియోలో క్లియర్గా కృష్ణప్రసాద్తో ఎలా తను వ్రతం చేస్తున్న శారద అదంతా ఉంటుంది. ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది గగన్కి. షాక్లో ఉండిపోతారు. చూసారా, చిన్నప్పటి నుండి అతను మీకు ఎంత అన్యాయం చేసినా ఆ అన్యాయం అంతా మీరు పక్కన పెట్టేశారు. పెట్టి మీ అమ్మగారిని, ఐ మీన్ అత్తయ్య గారిని కంటికి రెప్పలా మహారాణిలా చూసుకున్నారు. కానీ ఆవిడ మాత్రం చూసారా మీకెంత అన్యాయం చేస్తున్నారో. భర్తని ఆవిడ ఇంకా కోరుకుంటున్నారేమో. అయినా పాపం ఈ వయసులో ఆమె కూడా ఒక తోడు కావాలి అనుకుంటుంది కదా. కాబట్టి తనకి మీరు ఆ పని చేయండి, మీ నాన్నగారి దగ్గరికే ఆమెని పంపించండి అనేలోపు షటప్ తారా, షటప్. మా అమ్మని మా అమ్మని ఆయన ఏదో మాయ చేస్తున్నాడు. అందుకే మా అమ్మ కూడా మాయకి లొంగిపోతుంది. అంతేకాని ఆయన మా జీవితంలోకి ఎప్పటికీ రాలేడు అని గట్టిగా చెప్పి శారద దగ్గరికి వెళ్తారు. అమ్మయ్యా, నేను అంటించిన ఈ నిప్పురవ్వ ఇప్పుడు ఇల్లే తగలపెట్టేస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది తారా. అమ్మా, ఏంటమ్మా, ఏంటిది అని వీడియో చూపించి అడుగుతాడు. ఒక్కసారిగా పాపం అంటే నాన్న, అమ్మా, నేను అనుకున్నాను నువ్వు నువ్వు నా దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టవని నేను అనుకున్నానమ్మా. కానీ నువ్వింత పెద్ద విషయాన్ని దాచిపెడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. పాపం తనైతే అది కాదు నాన్న, అది అని అనేలోపు వద్దమ్మా, అతను మనల్ని వదిలేసి ఎన్నో సంవత్సరాలైంది. అతని గురించి నువ్వు ఎందుకంత ఆలోచిస్తున్నావు? వద్దమ్మా, ఇంకేం మాట్లాడద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. పాపం అలా ఇంకా కుప్పకూలిపోతుంది శారద. అప్పుడే అక్కడికి తారా వచ్చి ఇది ఇది నేనంటే ఇప్పుడు మీరే దూరం పెడతారు చూడండి అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎగతాళి చేస్తూ శారదని. పాపం శారద చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి అలా ఇంకా గగన్ ఆఫీస్కి వెళ్తుంది. బావని చూసి ఎన్ని రోజులైందో బావతో ఒకసారి మాట్లాడాలి అని వెళ్తుంటే అక్కడ అప్పటికే తారా ఉంటుంది. తారాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇదేంటి ఇక్కడుంది అని చూస్తూ ఉంటుంది. ఏమండి, నిన్నైనా మా ఫ్రెండ్స్ని కలవలేదు, ఇవాళైనా మా ఫ్రెండ్స్ని కలవచ్చు కదా అని అంటుంది. తారా, నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, అది అయిపోవాలి అని అంటారు. ఏంటి ఎప్పుడు చూసినా మీటింగ్, ఈ తారా కంటే మీకు ఆ మీటింగే ఎక్కువైపోయిందా? ఈ తారాతోనే ఎప్పుడు మీరు ఉండాలనుకోవాలి, కానీ మీటింగ్ అంతా ఎందుకు? అయినా ఇదంతా ఎందుకు? పేరు కోసమే కదా. మా అన్నయ్య చెల్లెల్ని అంటే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే మీ పేరు మీకు చాలా వచ్చేస్తుంది. అయినా ఇంకా ఎందుకని మీరు ఇదంతా ఆలోచించటం లేదు? చూడండి, ఒక్కటి చెప్తున్నాను వినండి. ఈ తారాకి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మాత్రం నేను తట్టుకోలేను అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి భూమి వస్తుంది. బావా అని అంటుంది. భూమి నువ్విక్కడ అని అనేసరికి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది తారా. నా బావను కలవడానికి నీకు వచ్చాను, నీకేంటి? బావా నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. దేని గురించి అనేసరికి మొన్న అసోసియేషన్లో మీటింగ్ జరిగింది కదా, దాని గురించి రా అని చెప్పి పక్కకి తీసుకువెళ్తుంది. చూడు, నేను తనతో ఉన్నాను, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని అంటారు గగన్. లేదు, కావాలనే బావ పంతానికి పోతున్నారు, కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఒకరితోనే తేల్చుకోవాలి అని ఇంకా అలా తనైతే ధృవ దగ్గరికి వెళ్తుంది. ధృవ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ధృవ ఇలా వచ్చారేంటి, మీరు భూమి కదా అని అంటారు. అవును సార్, నేను భూమిని. నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మా బావ గగన్ బావ, ఆయన్ని మీ చెల్లెలు గారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, కానీ ఈ పెళ్లి జరగకూడదు సార్ అని అంటారు. చూడు, విడాకులు ఇచ్చి ఆయన్ని నువ్వే టార్చర్ చేస్తున్నావు, విడాకులు ఇవ్వదంటున్నావు, అలా అని ఇంకొక పెళ్లి కూడా చేసుకొని ఇవ్వటం లేదు.
అయినా మీ ప్రాబ్లం ఏంటి అసలు, మీరు ఏంటి అని అడుగుతారు. చెప్తాను సార్, నా కథ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. నా చిన్నప్పుడే అని శోభాచంద్ర చనిపోయినప్పుడు గగన్ తన్ని ఎంత బాగా కాపాడాడు, కాపాడి పాపం ఎంతలా తన్ని అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. తర్వాత ఎలా విడిపోయారు, గగన్ తను ఎలా ప్రేమలో పడ్డారు, ఎలా మళ్ళీ విడిపోయారు అనే అన్ని విషయాల్ని ఇంకా చెప్తుందనమాట భూమి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. వెంటనే ధృవ, సార్, మా ప్రేమని పెళ్లి వరకు తీసుకువెళ్లాల్సింది విదే, అందుకే విదే మమ్మల్ని ఇలా కలిపింది. చూడండి సార్, మీరు మీరు అనుకోవచ్చు ఇదంతా నేను కావాలని చేస్తున్నానని. ఆ అపూర్వ చేసిన కుట్ర వల్లే నేను ఇలా అయిపోయాను. అంతేకాని మా మా బావ నాపై ప్రేమ లేక ఈ పెళ్ళికి ఒప్పుకోవడం కాదు. మా బావకి నాపై గుండెల నిండా ప్రేమ ఉంది. కానీ ఆ ఒక్క అపార్థం వల్లే ఇదంతా జరుగుతుంది అని అంటారు. మీ కథ వింటుంటే నాకే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ నా చెల్లెలు ఏదడిగినా ఇవ్వడం నాకు అలవాటు. మరి నన్నేం చేయమంటారు భూమి అని అడుగుతారు ధృవ. సార్, ఈ పెళ్ళిని పోస్ట్పోన్ చేయమని నేను మిమ్మల్ని అడగలేను. ఎందుకంటే మీరు కూడా ఒక ఆడపిల్ల తరపువారు కాబట్టి మీరెంత బాధపడతారో నాకు అర్థమైంది. కానీ ఒకటి సార్, నాకు కాస్త టైం ఇవ్వండి. మా బావేమో నాకు టైం ఇవ్వడానికి ఒప్పుకోవటం లేదు. కనీసం మీరైనా ఒప్పుకోండి సార్. నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి. ఈలోపు అపూర్వ అనే తప్పు చేసిందని నేను నిరూపిస్తాను. అప్పటి వరకైనా నా బావ నాకు సొంతం అవ్వాలి అని భూమి అడుగుతుంది. సరే, నేను బేసిక్గా ఎప్పుడూ ఒకరి మంచి గురించి ఆలోచిస్తాను. నా చెల్లెలి ఫీలింగ్ని కూడా పక్కన పెట్టి మీరు చెప్తుంది నమ్మి నేను ఇదంతా చేస్తున్నాను. సరే, మీరు చెప్పినట్టే నేను వింటాను. వారం రోజులు మీకు టైం ఇస్తాను. ఈ వారం రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇంకా అలా హ్యాపీగా భూమి అయితే నిరూపిస్తానని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇది నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చే విషయం. ఎలా అయినా వారం రోజుల్లో ఆ అపూర్వ ఎలాంటి దుర్మార్గురాలో అందరికీ తెలిసేలా చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంకా అలా తన దగ్గరికైతే వెళ్తుంది. ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, చూడండి ఇన్స్పెక్టర్, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మీకు డబ్బులు ఎంత కావాలి అని అడుగుతారు. చూడండి, ఎవ్వరూ రాకుండా మీరే వచ్చారు అంటే ఈ కేసుకి మీకు ఏదో సంబంధం ఉంది కదా అని అంటారు. చూడండి, మీరు అనవసరమైన మాటలు మాట్లాడద్దు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ముందు నిజం చెప్పండి. చూడండి అపూర్వ గారు, మీరు శోభాచంద్రని తెలివిగా పక్కకి తప్పించి మీరే ఆయనకి భార్య అయ్యారని, అదీ కాకుండా మీరు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావని నాకంతా తెలిసిపోయింది. ఇప్పుడు మీరు నన్ను ఏమీ చేయలేరు. నేను అన్నిటికీ తెగించిన వాణ్ణి అని అంటారు. ఇంక వెంటనే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే అక్కడ ఆ ఇన్స్పెక్టర్ దూరంగా ఒక వీడియో తీసి పెట్టుకుంటారు. ఎస్, ఇది కరెక్ట్ అని ఇంకా ఆ వీడియోని హ్యాపీగా పెట్టుకొని, ఇప్పుడు అపూర్వ నా దగ్గరికి వచ్చిందని, నన్ను క్లియర్గా బెదిరించింది అని, భయపెట్టింది అని ఒక వీడియో ఉంది. కాబట్టి ఆ వీడియో ఉంది కాబట్టి ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్స్పెక్టర్. ఇది ఇలా ఉండగా భూమి అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ తీసిన ఒరిజినల్ వీడియో ఎక్కడైనా దొరుకుతుందా అని మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ అపూర్వ తీసిన వీడియో ఎక్కడా దొరకదు. ఇప్పుడు ఏం చేయాలి? నా భావాన్ని నేను దక్కించుకోవాలంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా అలా వెతుకుతుంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి నక్షత్ర వస్తుంది. మమ్మీ, నీకు ఒక విషయం తెలుసా? ఈ భూమి నిన్న ధ్రువని వెళ్ళి కలిసిందంట. ఎందుకు కలిసిందో మమ్మీ అని అంటారు. ఎంత కలిసినా మనం చేసిన పని వాళ్ళకి గుర్తొస్తూనే ఉంటుంది, ఖచ్చితంగా గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా భూమి ఏమీ చేయలేదు, నేను అలా సెట్ చేశాను కదా అని ఇంకా అపూర్వ అయితే గట్టిగా నవ్వుతూ మాట్లాడుతుంటే భూమికి చాలా కోపం వస్తుంది. నక్షత్ర వెళ్ళిన వెంటనే అపూర్వని వెనకాల నుండి ముసుగు వేసి గట్టిగా కొడుతుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఎవరు నన్ను కొట్టింది అనేసరికి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది భూమి. మళ్ళీ ముసుగు వేసి కొడుతుంది భూమి. హేయ్, ఎవరు ఇదంతా చేస్తుంది అనేసరికి ఏమో ఎవరు చేస్తున్నారో
ఎవరైనా దెయ్యం చేస్తున్నారేమో అని ఇంకనేసరికి తెలిసింది. ఆ దెయ్యం ఎవరో తెలిసింది. ఇంకొకసారి ఇలా చేయి, నీ సంగతి చెప్తాను అని ఇంకా అలా అపూర్వ దెబ్బలు తిని నొప్పులు తట్టుకోలేకపోతూ ఉంటే భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.